చాలా రోజులైంది మన ఛానల్లో ఈ గ్యాడ్జెట్స్ వీడియో అప్లోడ్ చేసి మళ్ళీ మీకోసం 5 యూస్ఫుల్ గ్యాడ్జెట్స్ తీసుకొచ్చాను. ఇక నుంచి ఎవ్రీ మంత్ మన ఛానల్లో ఒక గ్యాడ్జెట్స్ వీడియో తీసుకొస్తాను. నేను నమ్మను. ఫస్ట్ ఎపిసోడ్ నుంచి ఇదే చెప్తున్నావు, 4-5 నెలలు కూడా పెడుతున్నావు. అంటే అది అయినా నీకు ఇక్కడేం పనిరా, నీ క్యారెక్టర్ షార్ట్స్ వరకే, వీడియోలోకి దొరబాకు. సర్లే, షార్ట్స్ కోసం నా దగ్గరికి రావాలిగా, అప్పుడు చెప్తా. వదిలేండి. ఇంక నుంచి ప్రతి నెల మన ఛానల్లో గ్యాడ్జెట్స్ వీడియో వస్తుంది. నన్ను నమ్మాలి మాస్టర్. సర్లే, ఈ 5 గ్యాడ్జెట్స్ కూడా 2000 రూపాయల లోపే వచ్చేస్తాయి. ఈ ప్రోడక్ట్ లింక్స్ అన్ని కింద డిస్క్రిప్షన్ లో ప్రొవైడ్ చేస్తాను. ఒకవేళ మీరు కొనుక్కోవాలనుకుంటే ఆ లింక్స్ ద్వారా పర్చేస్ చేస్తే ఎంతో కొంత మన ఛానల్ కి హెల్ప్ అవుతుంది. ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాం. జనరల్ గా మనలో చాలా మంది 2 వీలర్ మీద లాంగ్ డిస్టెన్సెస్ ట్రావెల్ చేస్తూ ఉంటాం. లైక్ ఇంటికాడ నుంచి కాలేజ్కి కానీ, లేదంటే పీజీ నుంచి ఆఫీస్కి కానీ, ఇట్లా లాంగ్ డిస్టెన్స్ ట్రావెల్ చేస్తుంటాం. ఒక్కళ్ళ వెళ్ళడం వల్ల బోర్ కొడుతుందని ఇయర్ ఫోన్స్ పెట్టుకొని పాటలు వింటాం. బట్ అది చాలా డేంజర్. మీకు వెనక నుంచి వచ్చే హార్న్ సౌండ్స్ వినపడవు. సో అలాంటి వాళ్ళకి బెస్ట్ గ్యాడ్జెట్ ఈ ఓక్టర్ సన్ గ్లాసెస్. ఇవి నార్మల్ గ్లాసెస్ కాదు, ఇది స్మార్ట్ గ్లాసెస్. దీనిలో ఇన్బిల్ట్ స్పీకర్ ఉంటుంది. ఇక్కడ ఈ కింద పక్క 2 స్పీకర్స్ ఉంటాయి. అండ్ ఇక్కడ USB పోర్ట్ ఉంటుంది, ఇక్కడ నుంచి ఛార్జింగ్ పెట్టుకోవచ్చు. అండ్ ఇక్కడ పవర్ బటన్ ఉంటుంది. దీనిలో బ్లూటూత్ సపోర్ట్ ఉంటుంది. డైరెక్ట్ గా మీ ఫోన్ కి పేర్ చేసుకుని సాంగ్స్ వినొచ్చు. ఇక్కడ నుంచి సాంగ్స్ ప్లే అవుతాయి. సౌండ్ క్వాలిటీ బాగుంది. మరి గుడ్ డోర్ లో ఉన్నానా? సౌండ్ క్వాలిటీ బాగుంది, మరీ లౌడ్ లేదు. అంటే మీరు ట్రాఫిక్ లో వెళ్తున్నప్పుడు పక్కన వాళ్ళు ఎవరికి వినిపించదు, మీ ఒక్కరికి అనిపిస్తుంది. అండ్ ఈ సైడ్ టచ్ కంట్రోల్ ఉంటుంది. లాంగ్ ప్రెస్ చేస్తే వాల్యూమ్ డౌన్ అవుద్ది, ట్యాప్ చేస్తే వాల్యూమ్ ఇంక్రీజ్ అవుద్ది. అండ్ కింద బటన్ ని పాజ్ అండ్ ప్లేకి యూజ్ చేసుకోవచ్చు. ఇది IPX4 రేటింగ్ తో వస్తుంది. ఇది బోత్ ఆండ్రాయిడ్ అండ్ iOS రెండింటికి సపోర్ట్ చేస్తుంది. దీన్ని ఒక్కసారి ఛార్జ్ చేస్తే వీళ్ళు చెప్పడం ఒక 4 hours దాకా ప్లేబ్యాక్ టైం వస్తుంది అంటున్నారు. కానీ నేను చెక్ చేసినంత వరకు అరౌండ్ 2.5 to 3 hours వరకు మీరు సాంగ్స్ వినొచ్చు. అండ్ దీనిలో ఫోటోక్రోమిక్ లెన్స్ కూడా ఉంటుంది. అంటే డైరెక్ట్ గా సన్ లైట్ కి ఎక్స్పోజ్ అయితే, UV లైట్ కి ఎక్స్పోజ్ అయితే ఈ గ్లాసెస్ డార్క్ షేడ్ లోకి మారుతాయి. మరీ నల్లగా అయిపోవట్లేదు, కానీ కొంచెం డార్క్ అవుతుంది. ఎవరైతే ఎక్కువగా 2 వీలర్ మీద ఒక్కర్లే ట్రావెల్ చేస్తూ బోర్ కొడుతుంది, పాటలు వినాలనుకుంటారో వాళ్ళకి గ్యాడ్జెట్ చాలా బాగా యూజ్ అవుతుంది. ఇది 2 టైప్స్ లో వస్తుంది. ఒకటి సర్క్యులర్, ఒకటి స్క్వేర్ షేప్ లో ఉంది. మీ ఫేస్ స్ట్రక్చర్ బట్టి మీకు ఏ సెట్ అవుతుందో కొనుక్కోవచ్చు. 2 లింక్స్ కింద డిస్క్రిప్షన్ లో ప్రొవైడ్ చేస్తా. అండ్ నెక్స్ట్ యూస్ఫుల్ గ్యాడ్జెట్, మీరు మీ ఫ్రెండ్స్ తో ఉన్నప్పుడు చిల్ అవ్వాలన్నా, లేక నాలాగే ఒక్కళ్ళే ఉన్నప్పుడు కుప్పిగంతులు వేయాలన్నా, అంటే ఫ్రెండ్స్ అందరూ జాబ్ లేని సిటీలకు వెళ్ళిపోయారు. ఒంటరి జననం, ఏకాకి మరణం, నడుమంతా. ఇలాంటి టైంలో బెస్ట్ గ్యాడ్జెట్ ఈ పోట్రోనిక్స్ ట్రైఫ్యూజన్ బ్లూటూత్ స్పీకర్. ఇది ఒక 16 వాట్ బ్లూటూత్ స్పీకర్. ఇది ఓన్లీ బ్లూటూత్ స్పీకర్ అనుకుంటే పప్పులో కాలేసినట్టే. దీనిలో చాలా ఫీచర్స్ ఉన్నాయి. మెయిన్ గా ఇక్కడ పవర్ బటన్ ఆన్ చేస్తే ఇక్కడ మీకు టైం కనిపిస్తుంది. ఒక క్లాక్ లాగా కూడా దీన్ని యూజ్ చేసుకోవచ్చు. ఈ చుట్టూ లైట్స్ ఆన్ అవుతాయి. ఈ లైట్స్ RGB లైట్స్, మీకు నచ్చినట్టుగా కస్టమైజ్ చేసుకోవచ్చు. అండ్ ఈ బటన్ క్లిక్ చేసి సాంగ్స్ ని పాజ్ అండ్ ప్లే చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ M ఉంది కదా, అంటే మోడ్స్. దీనిలో కొన్ని మోడ్స్ ఉంటాయి. బ్లూటూత్ మోడ్ ఉంటుంది, FM మోడ్ ఉంటుంది. అండ్ దీనిలో 7 టైప్స్ ఆఫ్ వైట్ నాయిస్ ఉంటాయి. లైక్ నేచర్ సౌండ్స్, రెయిన్ పడుతున్న సౌండ్స్, ఇలా డిఫాల్ట్ సౌండ్స్ ఉంటాయి. అవి మీరు కావాలనుకుంటే యూజ్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ నుంచి టైమర్ సెట్ చేసుకోవచ్చు. 15 minutes, 30 minutes, 60 minutes. అండ్ ఇక్కడ నుంచి నెక్స్ట్ ట్రాక్ కి, ప్రీవియస్ ట్రాక్ కి సాంగ్స్ చేంజ్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ అలారం ఆప్షన్ కూడా ఉంటుంది. అండ్ ఇక్కడ నుంచి టైం సెట్ చేసుకోవచ్చు. అంతే అయిపోయింది అనుకోవద్దు. దీనిపైన ఒక వైర్లెస్ ఛార్జర్ ఉంటుంది. మీ ఐఫోన్స్ కానీ, ఈవెన్ ఆండ్రాయిడ్ ఫోన్స్ కానీ జస్ట్ అలా ప్లేస్ చేశారంటే వైర్లెస్ గా ఛార్జింగ్ అవుతుంది. బ్యాక్ సైడ్ Type-C పోర్ట్, SD కార్డ్ స్లాట్, USB పోర్ట్ అండ్ ఒక AUX పోర్ట్ ఉంటుంది. వీటి నుంచి కూడా మీకు కావాలనుకుంటే సాంగ్స్ ప్లే చేసుకోవచ్చు. సో ఎట్ ఎ టైం ఒక స్పీకర్ లాగా, ఒక వైర్లెస్ ఛార్జర్ లాగా, ఒక క్లాక్ లాగా యూజ్ చేసుకోవాలనుకుంటే ఇది మీకు బెస్ట్ ఆప్షన్. అండ్ నెక్స్ట్ యూస్ఫుల్ గ్యాడ్జెట్, ఆఫీస్ మీట్ లో ఉన్నప్పుడు మీ గర్ల్ ఫ్రెండ్ ఫోన్ చేసినా, లేక మీ ఫ్రెండ్ ఫోన్ చేసి రారా గేమ్ ఆడుకుందాం అని పిలిచినా, ఎదవ బావాడు చెప్తే వించావుడు, ల్యాప్టాప్ కి దూరంగా కాసేపు వెళ్తే టీమ్స్ లో అవైలబుల్ నుంచి అవే అని పడుద్ది. ఇలాంటి టైంలో మీకు బాగా యూజ్ అయ్యే గ్యాడ్జెట్ ఈ మౌస్ జిగ్లర్. ఇది జస్ట్ ఒక USB డాంగిల్ లా ఉంటుంది. మౌస్ కనెక్ట్ చేసుకుంటాం కదా, ఆ టైప్ ఆఫ్ డాంగిల్ లా ఉంటుంది. జస్ట్ మీ ల్యాప్టాప్ USB పోర్ట్ కనెక్ట్ చేస్తే ఇక్కడ గ్రీన్ కలర్ లైట్ వస్తుంది. సెటప్ చేసేది ఏం లేదు. ఇక్కడ పవర్ బటన్ అండ్ ఇక్కడ మోడ్ బటన్ ఉంటుంది. ఇందులో మొత్తం 3 మోడ్స్ ఉంటాయి. ఇది క్లిక్ చేస్తే మోడ్స్ చేంజ్ అవుతుంటాయి. ఇదేం చేయదు, మౌస్ పాయింటర్ మూవ్ చేస్తూ ఉంటుంది అనమాట. 3 డిఫరెంట్ మోడ్స్ లో. వైడ్ రేంజ్ అంటే ఆ మూల నుంచి ఈ మూల దాకా తిప్పేస్తూ ఉంటుంది. స్మాల్ రేంజ్ అంటే కొద్దిగా తిప్పుతూ ఉంటుంది. మినీ రేంజ్ అంటే కొంచెం స్లోగా తెలుస్తూ ఉంటుంది అనమాట. మీకు నచ్చిన మోడ్ సెట్ చేసుకోవచ్చు. ఆటోమేటిక్ గా మౌస్ పాయింటర్ మూవ్ అవుతా ఉంటుంది. సో మీరు ఎంతసేపు దూరం వెళ్ళిపోయినా టీమ్స్ లో ఆఫ్లైన్ పడదు. లేదు నా ఆఫీస్ ల్యాప్టాప్ లో ఇలాంటి ఎక్స్టర్నల్ డివైజెస్ కనెక్ట్ చేయకూడదు, లేదంటే నా ల్యాప్టాప్ లో USB పోర్ట్లు ఖాళీ లేవు అనుకున్నప్పుడు మీరు ఈ గ్యాడ్జెట్ యూజ్ చేయొచ్చు. ఇది అల్ట్రా స్లిమ్ మౌస్ మూవర్. ఇది కూడా సేమ్ అదే పని చేస్తుంది. ఈ పైన USB పోర్ట్ ఉంటుంది. ఈ పోర్ట్ ద్వారా మీరు ఒక పవర్ బ్యాంక్ కనెక్ట్ చేసుకుంటే సరిపోద్ది. ఇక్కడ పవర్ బటన్ ఉంటుంది అండ్ ఇక్కడ మోడ్ స్విచ్ ఉంటుంది. దీనిలో మొత్తం 4 మోడ్స్ ఉంటాయి. 10 seconds, 30 seconds, 3 minutes, ర్యాండమ్. జస్ట్ దీన్ని ఆన్ చేసుకుని ఒక 10 seconds పెడితే ఇక్కడ ఉన్న ఈ సర్కిల్ మూవ్ అవుతా ఉంటుంది అనమాట. జస్ట్ మీ మౌస్ తీసుకొచ్చి దీని మీద పెడితే సరిపోద్ది. ఒకవేళ మీరు 10 seconds మోడ్ పెడితే 10 seconds వరకు మౌస్ పాయింటర్ మూవ్ అవుద్ది అండ్ ఒక 10 seconds గ్యాప్ తీసుకుంటుంది.
ఉంటుంది. ఒకవేళ 30 సెకండ్స్ పెడితే 30 సెకండ్స్ మూవ్, 30 సెకండ్స్ గ్యాప్, అండ్ 3 మినిట్స్ ర్యాండమ్ అంటే దాని ఇష్టం. అప్పుడప్పుడు కదిలిస్తూ ఉంటుంది, అప్పుడప్పుడు వదిలేస్తూ ఉంటుంది. సో మౌస్ అయితే యాడ్ కదలదు, మౌస్ అక్కడే ఉంటుంది. బట్ ఈ సర్కిల్ మూవ్ అవుతా ఉండడం వల్ల మౌస్ కూడా మూవ్ అవుతా ఉంటుంది. సో ఎవరికైనా ఇందా చెప్పిన గ్యాజెట్ సెట్ అవ్వదు అనుకుంటే ఈ గ్యాజెట్ ట్రై చేయొచ్చు. అండ్ నెక్స్ట్ యూస్ఫుల్ గ్యాజెట్, కాలేజ్కి వెళ్ళాలంటే కష్టం కానీ సినిమాకి వెళ్ళాలంటే మాత్రం అరగంట ముందే రెడీ అయిపోతాం. టైంకి సినిమా పోతాం. ఇప్పుడు దాకా ఏ సినిమా లేట్ అవ్వలేదు తెలుసా? లాస్ట్ మూమెంట్ లో వ్యాలెట్ ఎక్కడ పెట్టడం గుర్తురాదు. దానికి ఏమైనా ఇన్విజిబుల్ పవర్స్ వస్తాయి అనుకుంటా, కరెక్ట్ గా అవసరమైనప్పుడు మాయమైపోద్ది. ఇలాంటప్పుడు ఈ గ్యాజెట్ మన వ్యాలెట్ లో ఉంటే ఈజీగా కనిపెట్టొచ్చు. ఇది పోర్ట్రోనిక్స్ కార్డ్ ఫైండర్. ఇది ఓన్లీ iOS డివైస్ మాత్రమే పనిచేస్తుంది, ఐఫోన్స్ మాత్రమే పనిచేస్తుంది, ఆండ్రాయిడ్ ఫోన్స్ పనిచేయదు. సో ఒకవేళ మీ దగ్గర ఐఫోన్ ఉంటే మాత్రం ఇది మీకు యూజ్ అవుతుంది. జస్ట్ ఇక్కడ పవర్ బటన్ ఉంటుంది, దీన్ని లాంగ్ ప్రెస్ చేస్తే ఒక సౌండ్ వస్తుంది. ఇప్పుడు మీరు ఐఫోన్ ఓపెన్ చేసి ఫైండ్ మై యాప్ లోకి వెళ్ళి యాడ్ అదర్ ఐటమ్స్ క్లిక్ చేయండి. ఒకసారి బ్లూటూత్ ఆన్ చేసుకుంటే ఇది ఆటోమేటిక్ గా స్కాన్ చేస్తుంది, ఈ కార్డు చూపిస్తుంది. దీనికి ఒక పేరు ఇవ్వండి అండ్ ఒక ఎమోజీ ఇచ్చి సేవ్ చేసుకుంటే సేవ్ అయిపోద్ది. ఈ కార్డు సేమ్ ఒక ఏటీఎం కార్డు అంత ఉంటుంది. ఇది జస్ట్ 2 mm థిక్నెస్ ఉంటుంది. ఎగ్జాక్ట్ ఒక ఏటీఎం కార్డు ఎంత ఉంటుందో అంతే సైజు, అంతే థిక్నెస్ ఉంటుంది. సో ఇది మీకు పెద్ద స్పేస్ కూడా ఆక్యుపై చేయదు. సింపుల్ గా దీన్ని తీసుకెళ్లి మీ వ్యాలెట్ లో పెట్టేసుకోండి. ఇప్పుడు ఒకవేళ మీ వ్యాలెట్ కనిపించకపోతే ఈ యాప్ లోకి వచ్చి ఇక్కడ ప్లే సౌండ్ క్లిక్ చేస్తే దీని నుంచి సౌండ్ ప్లే అవుద్ది. ఇలా సౌండ్ ప్లే అవుద్ది. సో ఈ సౌండ్ బట్టి మీ వ్యాలెట్ ఎక్కడ ఉందో కనిపెట్టేయచ్చు. అండ్ దీంతో పాటు దీని లొకేషన్ కూడా ఇక్కడ చూపిస్తుంది. ఒకవేళ మీరు ఇది ఎక్కడైనా పోగొట్టుకుంటే ఈ యాప్ నుంచి డైరెక్ట్ గా లొకేషన్ చూడొచ్చు. దీన్ని ఒక్కసారి మనం ఛార్జ్ చేసామంటే 8 months వరకు యూజ్ చేసుకోవచ్చు. తర్వాత కావాలంటే ఛార్జింగ్ పెట్టుకోవచ్చు. బట్ ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే ఇది ఒక్కసారి అవుట్ ఆఫ్ స్టాక్ వెళ్ళిపోతుంది. ఒక రోజు వస్తుంది, ఒక రోజు పోతుంది. ఒకవేళ మీరు ఈ వీడియో చూసే టైంకి ఇది అవుట్ ఆఫ్ స్టాక్ ఉంటే మీరు ఈ పోర్ట్రోనిక్స్ ట్యాగ్ ట్రై చేయొచ్చు. ఇది కూడా సేమ్ ఇలాగే పనిచేస్తుంది, కాకపోతే షేప్ డిఫరెంట్ ఉంటుంది. ఇది మీకు వ్యాలెట్ లో వేసుకోవడానికి ఇబ్బంది లేదనుకుంటే ఇదే తీసుకోవచ్చు. ఇది అడ్వాంటేజ్ ఏంటంటే ఇక్కడ హుక్ కూడా ఉంటుంది. మీరు ఏదైనా కీ చైన్స్ కింద తగిలించుకోవచ్చు. మీరు కీస్ ఎక్కువగా మర్చిపోతుంటా అనుకుంటే దీన్ని మీ కీ చైన్ తగిలించుకోవచ్చు. దానికి కూడా మీకు ఇది యూజ్ అవుద్ది. దీని లింక్ కూడా కింద డిస్క్రిప్షన్ లో ప్రొవైడ్ చేస్తాను. అండ్ నెక్స్ట్ యూస్ఫుల్ గ్యాజెట్, జనరల్ గా మనం మౌస్ యూజ్ చేస్తుంటాం. మౌస్ లో మహా అయితే 2 బటన్స్ ఉంటాయి, కొన్ని మౌస్లకి 4-5 బటన్స్ ఉంటాయి. బట్ ఈ మౌస్ కి ఏకంగా 18 బటన్స్ ఉంటాయి. ఇది రెడ్ గేర్ ఇంపాక్ట్ M908 మౌస్. ఇది ఒక వైడ్ మౌస్, USB పోర్ట్ ద్వారా కనెక్ట్ చేసుకోవచ్చు. కనెక్ట్ చేయగానే ఇక్కడంతా RGB లైట్స్ వెలుగుతూ ఉంటాయి. పైన నార్మల్ గా లెఫ్ట్ క్లిక్, రైట్ క్లిక్ కి మధ్యలో మీకు 2 బటన్స్ ఉంటాయి. ఇవి DPI బటన్స్ అనమాట. ఇక్కడ నుంచి DPI అడ్జస్ట్ చేసుకోవచ్చు. 500, 1000, 2000, 3000, 6200 ఇట్లా 5 లెవెల్స్ లో DPI అడ్జస్ట్ చేసుకోవచ్చు. అండ్ వీళ్ళ అఫీషియల్ వెబ్సైట్ లో వీళ్ళ సాఫ్ట్వేర్ ఉంటుంది. డైరెక్ట్ గా సాఫ్ట్వేర్ డౌన్లోడ్ చేసుకొని మీ ల్యాప్టాప్ లో ఇన్స్టాల్ చేసుకోండి. యాప్ లో మీకు చాలా ఆప్షన్స్ ఉంటాయి. ఫస్ట్లీ ఇక్కడ లైటింగ్ అనే ఒక ఆప్షన్ ఉంటుంది. ఇక్కడ నుంచి మనం మౌస్ లో వచ్చే లైట్ ని చేంజ్ చేసుకోవచ్చు. ఇక్కడ నుంచి మీకు నచ్చిన ఎఫెక్ట్, మీకు నచ్చిన కలర్ సెట్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ కస్టమైజ్ లోకి వెళ్తే ఇక్కడ ఫ్రంట్ బటన్స్ లో ఒక 8 బటన్స్ దగ్గర కనిపిస్తున్నాయి. ఇవన్నీ కదిలించకపోవడం బెటర్. మనకు మెయిన్ గా కావాల్సింది సైడ్ బటన్స్. ఇక్కడ సైడ్ క్లిక్ చేస్తే మొత్తం 12 బటన్స్ వస్తాయి. ఈచ్ బటన్ ని సెపరేట్ గా అసైన్ చేసుకోవచ్చు. ఇది క్లిక్ చేస్తే ఇక్కడ డ్రాప్ డౌన్ ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీకు చాలా ఆప్షన్స్ ఉంటాయి. లెఫ్ట్, రైట్, మిడిల్, ఫార్వర్డ్, బ్యాక్వర్డ్. అండ్ బేసిక్ లో మీకు కట్, కాపీ, పేస్ట్ ఇట్లాంటి ఆప్షన్స్ అన్ని ఉంటాయి. అండ్ విండోస్ లో స్విచ్ విండో, క్లోజ్ విండో, మై కంప్యూటర్, రన్, షో పీసీ, లాక్ పీసీ ఇట్లా చాలా ఆప్షన్స్ ఉంటాయి. అండ్ అడ్వాన్స్ లోకి వెళ్తే సింగిల్ కీ, కాంబో కీ ఉంటుంది. కాంబో కీ అంటే ఒక 2 కీస్ కలిపి క్లిక్ చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఎడిటింగ్ చేస్తుంటారు కొంతమంది. ఎడిటింగ్ లో కట్ చేయాలనుకుంటే కంట్రోల్ కే అని పెడతారు కొంతమంది. సో కంట్రోల్ కే కి ఈ షార్ట్ కట్ ఇచ్చేయచ్చు. ఈ బటన్ కి కంట్రోల్ కే అని ఇచ్చామంటే మీరు ఏదైనా ఎడిటింగ్ చేస్తున్నప్పుడు ఈ బటన్ క్లిక్ చేసే చాలు కట్ అయిపోతాడు. అండ్ ఇక్కడ ఇంకా చాలా ఆప్షన్స్ ఉన్నాయి. ఇది ఒక్క కీకి మాత్రమే కాదు, 12 కీస్ కి డిఫరెంట్ గా అసైన్ చేసుకోవచ్చు. ఇక్కడ ఇంకో హైలైట్ ఏంటంటే ఇక్కడ మోడ్స్ అనే ఆప్షన్ ఉంటుంది. ఇది మోడ్ 1 మాత్రమే. మోడ్ 2 లో మీరు మళ్ళీ కొత్త కస్టమైజేషన్స్ చేసుకోవచ్చు. మోడ్ 3 లో మళ్ళీ మొత్తం చేంజ్ చేసుకోవచ్చు. అంటే కొన్నిసార్లు ఎడిటింగ్ చేసేటప్పుడు మోడ్ 1 పెట్టుకోవచ్చు. ఏదైనా గేమ్స్ ఆడుతున్నప్పుడు మోడ్ 2 పెట్టుకోవచ్చు. లేదు ఒకటే ల్యాప్టాప్ ని ఇద్దరు యూజ్ చేసే పంతే ఒకరికి నచ్చినట్టుగా మోడ్ 1 సెట్ చేసుకోవచ్చు, ఇంకొకరికి నచ్చినట్టుగా మోడ్ 2 సెట్ చేసుకోవచ్చు. ఇట్లా చాలా ఆప్షన్స్ ఉన్నాయి. ఎడిటింగ్ చేసే వాళ్ళకి కానీ, ఏదైనా ప్రాజెక్ట్ వర్క్స్ చేసే వాళ్ళకి కానీ ఈ మౌస్ చాలా యూజ్ అవుద్ది. నేను ఈ మౌస్ కొన్న తర్వాత ఎడిటింగ్ అసలు చాలా స్మూత్ అయిపోయింది. సో ఇవి ఈ 5 గ్యాజెట్స్ అయితే. సో మీకు వీడియో నచ్చింది అనుకుంటున్నాను. ఇప్పుడు నేను చెప్పిన గ్యాజెట్స్ లింక్స్ అన్ని కూడా కింద డిస్క్రిప్షన్ లో ప్రొవైడ్ చేస్తా. లింక్ 1, లింక్ 2 అని 2 లింక్స్ ఉంటాయి ప్రతిదానికి. ఒకటి ఓపెన్ కాకపోయినా ఇంకోటి ఓపెన్ అవుద్ది. ఒకవేళ మీరు పర్చేస్ చేసుకోవాలనుకుంటే ఆ లింక్స్ ద్వారా పర్చేస్ చేయండి. ఎంతో కొంత మన ఛానల్కి వెళ్ళిపోతుంది. ఇంకా ఇలాంటి గ్యాజెట్స్ తీసుకోవడానికి నాకు వెళ్ళిపోతుంది. సో ఇది ఫ్రెండ్స్ వాళ్ళ వీడియో అయితే. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఛానల్ సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై. జై హింద్.